రాజుగారు ఈ కోటకు ఆనుకొనున్న నాబోతు అనే వారి యొక్క పిత్రార్జితము ఏమండి ఎవరు ఆశపడ్డారు? ఆహాబ్ అనే రాజు ఆశపడ్డాడు. రాజు పేరేంటండి? ఆహాబ్. తెలుసు కదా, బహు దుష్టుడైన రాజు. ఆహాబు యొక్క భార్య పేరేంటి? యజబేల్. ఈ కథ తెలుసుకోవాలి, ఎంత చరిత్ర తెలియకపోయినా. ఏమండి, ఈ నాబోతు పేదవాడు అయినా తండ్రి నియమానికి కష్టపడ్డాడు. ఏమండి, కాబట్టి కొందరు కోసం బతుకుతారు. కొంతమంది జగన్ కోసం బతుకుతారు, కొంతమంది చంద్రబాబు నాయుడు కోసం బతుకుతారు, ప్రాణాలైనా అర్పిస్తున్నారు. కానీ దేవుని కోసం బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇర్మియా గ్రంథంలో అంటాడు, తన పితరుడు చెప్పిన మాటకి ఎప్పుడు ద్రాక్షారసము తాగలేదంట. ఏమండి, పెద్దల మాట వింటారు కదా, ఎంతైనా నష్టపోతుంటారు కదా, నక్సలైట్లుగాను రకరకాలుగా. కానీ ఇక్కడ ఈ నాబోతు నా పిత్రార్జితాన్ని నేను ఇవ్వను అన్నందుకు ఆహాబు అలిగి కూర్చున్నాడండి. అతనికి సంగీతం ఉంది, మంచి భార్య ఉంది, మంచి ద్రాక్ష తోట ఉంది, ఆయనకు కూడాను అన్నీ ఉన్నాయి, బోల్డంత ధనం ఉంది, పిలిస్తే పలికే సైనికులు ఉన్నారు, తలుసుకుంటే ఎవరి ప్రాణాలైనా తీస్తాడు. కానీ అతనికి శాంతి ఒక పేదవాడి మీద. మనసు మోసకరమైనది. మనకున్న దాని మీద ఆశపడదు. దేని మీద ఆశపడుతుంది? లేని దాని మీద ఆశపడుతుంది. అదే మనకి ఎంత ఉందే అని దేవుణ్ణి స్తుతించేది, దేవుణ్ణి ఆరాధించేది ఉండట్లేదు మానవుడికి. ఏమండి, ఒక బీది దూరాలు తనకేమీ లేదంట, ఇంటికెళ్ళి వండుకొని తినటానికి కూడా ఏమీ లేదంట. ఆలయానికి వెళ్ళి యేసయ్య ఎవరు ఎంత ఇస్తున్నారని కానుక పెట్టి దగ్గర చూస్తుంటే ఏమండి, బీది దూరాలు మిక్కిలి ఎక్కువగా ఇచ్చిందని అందరి ఎదుట ఎత్తి చెప్పాడు. ఆశలు చూడండి, తినటానికి ఏదైనా మిగిల్చుకోవాలిగా, రాకపోతే అక్కడ ఉన్న సంఘ పెద్దను ఏదో అయ్యా పేదరాలని నాకు డబ్బులు ఇవ్వండి అని అడగొచ్చు కదా. కొంతమంది గుడికి ఈ రకంగా కూడా వస్తారు కదండి. కానీ ఆ పేద దూరాలు తన సంగతి తనకేమీ మిగిల్చుకోకుండా, అక్కడ ఎంత ఇచ్చిందనేది ఇంపార్టెంట్ కాదు, నీవైనా నేనైనా ఇచ్చింది ఇంపార్టెంట్గా ఎంచట్లేదు. దేవుళ్ళ లెక్క చూడండి, నా తలంపులు వేరా, నీ తలంపులు వేరే. అక్కడ ధనవంతులు ఇచ్చారు, ఒకడు 10,000 కూడా ఇచ్చాడేమో, కానీ ఏమీ మిగిల్చుకోకుండా ఇచ్చింది. తనకు ఏమీ మిగిల్చుకోకుండా ఎంతమంది ఇస్తున్నారు? కూతురికి, కొడుక్కి, మనవడికి, మనకు ఎంత మిగుల్చుకున్నాం? మందిరానికి ఎంత ఇస్తున్నాం? అర్థమవుతుందా మీకు? మన సొంతానికి సమయం ఎంత వాడుకున్నాం? అష్టాచమ్మకి, మా ఇంటి మహాలక్ష్మికి ఎంత సమయం ఇచ్చాం? దేవుడి కంటే ఎంత సమయం ఇస్తున్నాం? నువ్వు ఎవరికి సమయం ఇచ్చావో, నువ్వు ఎవరికి ఎక్కువ ధనం ఇచ్చావో వాళ్ళని ప్రార్థన చేసుకో. సమయం తక్కువ ఇచ్చి, ధనం తక్కువ ఇచ్చి, ప్రభా ఇమ్మును కూతుర్లు 2 ఉన్నారంట జలగకు. ఎవరికి? జలగకు 2 కూతుర్లు ఉన్నారంట, ఇమ్ము అని. ఈయన దగ్గర ఎందుకు మరి అడగకూడదు? మరి ఆ టీవీనే అడుక్కోవాలి, టీవీనే ఆ సుమన్నో, ఆ డాక్టర్ బాబునో, యాక్టర్ బాబునో అడుక్కుంటే సరి. అరే అన్ని గంటలు ఎత్తున్నావే, ఎంత ప్రచారం చేస్తున్నావే, అన్నిసార్లు మాట్లాడుతున్నావే, ఏం జరిగిందో చెప్తున్నావే, బైబిల్ కథ ఎప్పుడైనా చెప్తున్నావా? నీ పిల్లలు ఏదో చదువుకున్నారని పేరే కానీ మందిరాన్ని నడిపించవే. నీ పిల్లల హృదయాల్లో సాతాన్ని చెక్కేస్తున్నావే. యేసయ్యను చూపెట్టట్లేదే, నడవలసిన మార్గంలో నడవట్లేదే. వాడు ఇంజనీర్లు అంటున్నావు, డాక్టర్లు అంటున్నావు, మీ భర్తను సంపాదించుకోవే, మందిరానికి రారే. వచ్చేదంతా 190 మంది ఆడపిల్లలే. ఏమండి, ప్రార్థన కల్లా భక్తిని చూపెట్టుకోవటానికి కయ్యూను హేబేల్లాగా సాక్ష్యాలు చెప్తుంటారు. అది కూడా డబ్బులు ఇవ్వని సాక్ష్యాలు.
సాక్ష్యం చెప్తే కానుకేయాలి. అది నాకు కనబడ్డాడు కాదు, నా భర్తను మార్చుకున్నాను, నేను చెప్తే ఒక మనిషి మారాడు, ఈ చెడుతనం విడిచిపెట్టాను, ఇంత ముందు ఇటువంటి దాన్ని, ఇప్పుడు ఇటువంటి దాన్ని. కొంతమంది ఎలా చెప్తున్నారండి క్రైస్తవంలో, ఎదటోడు తప్పు చెప్పడమే సరిపోతుంది, కానీ బైబిల్ అలా చెప్పలా. నీ తప్పు నీవు ఒప్పుకో, నీ తప్పు నువ్వు ఒప్పుకో. నాకు తెలిసింది ఏమండి, నేను కనబడగా నాకు ఫోన్లు చేస్తారు, ఏంటో వాళ్ళ రాజ్యం కూల్చేస్తాను అనమాట. ఇక్కడ కనబడ్డాను అనుకోండి, వీళ్ళు ఫోన్ చేస్తారు ఫలానా వాళ్ళకి. ఫోన్ చేస్తే ఆయనకేమి నష్టమో, ఆయన సాతాను యొక్క రాజులాగా, నరకం యొక్క రాజులాగా, ఈయన నరకదు. అయ్యా దొరగారు, ఏమంటే బాస్ మన రాజ్యం కూలిపోద్దని సాతాను అనుకుంటాడు చూడు. అరే వచ్చాడా, జానవాసుల కంటే గొప్పోడా, ఏమండి ఫిన్నీ గారి కంటే గొప్పోడా, వీడు పనికిమాలోడు. ఈ రకంగా ఉంటాయి కొంతమంది. ఏమండి, నీ గొప్పతనం నువ్వు చెప్పుకోవడం కాదు, లేదా ఎదుటోడిని చెడుగా చెప్పడం కాదు. నీ చెడు ఏంటో నువ్వు చెప్పుకో, నా చెడేదో నేను చెప్పుకుంటా రా. ఏమండి, ఎన్నిసార్లు మనం చెడు చెప్పుకోవడమేనా? మేలు చేసుకో, ఇతరులను క్షమించు. నేను కాదని అన్నానా? చూడండి, దేవుని స్తోత్రం. ఇక్కడ 3 అధ్యాయాలు మనం చెప్పుడు 2 అధ్యాయాల్లో అంశం తెలిసింది మీకు. నాబోతు ద్రాక్ష తోట విషయమును, ఇంకోటి ఏంటండి, దేవాలయంలో ఇది కోట, ఆ ద్రాక్ష తోట. ఇక్కడ పేదరాలు ఎవరు, ఏమండి బీద ఇదుగురాలు. ఇక్కడ రాజుగారి బదులు ఎవరున్నారు, యేసు ప్రభు ఉన్నాడు. ఆయన ఆలయంలో కానుక పెట్టిని పరిశీలిస్తున్నాడట. కానుక పెట్టి చూస్తాడంటారా? మీరు అంతా అబద్ధం ఆడతారు. లేదు, కానుక పెట్టి పరిశీలిస్తున్నాడట. కానుక పెట్టి చూస్తాడంట. ఎవరైతే చెప్తున్నారో, డబ్బు సంచి ఇప్పని వారిని నమ్మకూడదంట, పాపాలు ఒప్పుకోని వారిని కూడా నమ్మకూడదంట. హృదయం తెరవని వారిని ఏమండి, డబ్బు సంచి తెరవని వారిని నమ్మకూడదంట. ప్రభు అని పిలుచుట వ్యర్థం అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ మనం చెప్పుకుంటున్న ఈ చోట అనేక మంది ధనవంతులు ఇచ్చినప్పటికీ ఈ బీదుదురాలు ఎక్కువ ఇచ్చిందని ఎందుకు చెప్తున్నాడంటే, ఏమీ మిగిల్చుకోకుండా. ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు. ఈ 1 తలాంతు వాడు కూడా ఇచ్చేస్తున్నాడు. కానీ ఏమన్నాడు తెలుసా? అక్కడ దేవుని ఐడియా ఏంటో తెలుసా? ఏమంటే విచిత్రంగా ఉంటాయి. దేవుని ఐడియా ఏంటి తెలుసా? ఈయన ఐడియా ఏంటి? ఆయనకి ఇవ్వాలి. నా తలంపులు వేరా, మీ తలంపులు. ఆయనకి ఇవ్వాలని ఇచ్చేస్తుంటే ఇచ్చేటప్పుడు మళ్ళీ ఎలా బాధపడ్డాడు? బాబోయ్, నీ సంగతి నాకు తెలుసు, నువ్వు ఇటువంటి వాడువని తెలిసే భద్రంగా దాచా అని తవ్వి తీసి ఎత్తున్నాడు. అయ్యా, మళ్ళీ మాట్లాడకుండా ఉంటే శిక్ష పడేది కాదేమో. ఏమండి, వడ్డీ ఏది నీకు ఇచ్చాను సరే, వడ్డీ ఏది? సావుకారుల దగ్గర ఇస్తే వడ్డీ వచ్చేది కదా. మళ్ళీ విత్తనాలు కటిండు అని అంటావా? అన్నీ ఉన్న ఇస్త్రాకు అనిమనిగా ఉంటుందంట. ఏమీ లేని ఇస్త్రాకు ఎగిరెగిరి పడుతుంది. 5 తలాంతులు వాడు 5 తలాంతులు సంపాదించాడు. 2 తలాంతులు గలవాడు 2 సంపాదించాడు. 1 తలాంతు గలవాడు ఏమండి మాట్లాడినాడు. ఏమన్నాడు? ఎప్పుడైనా ఇచ్చేవారు పాస్టర్లు లెక్క అడుగుతారు అని చూడండి. ఇచ్చేవాళ్ళు పాటలు అంతా తింటారు అని అడగండి. ఏమని? ఇచ్చేవాడుకున్న లక్షణము సనుక్కోడు, దేవుడికి వెళ్తుంది అంటాడు. ఇవ్వనోడు మాత్రం ఎంత వస్తుందో ఏంటి, ఇవ్వాలా, ఇడిచింది ఉండదు. సైతాన్లు. దేవుని స్తోత్రం. ఏమండి, ఒక శృంగారం అనే దేవాలయం ఉందంట. ఇందాక కోట దేవాలయం గురించి చెప్పాం. మళ్ళీ ఇక్కడ దేవాలయమే. ఆ దేవాలయానికి పేతురు యోహానులు ఎక్కిపోతున్నారట. ఏమండి, దేవాలయానికి ఆరాధన చేయడానికి ఆహాబు అయితే రాలేదు. ఏమండి, పీదేదురాలు వచ్చింది, రకరకాల వాళ్ళు వచ్చారు. కానీ ఇక్కడ ఇంకో మైనస్ ఏంటంటే, ఒక బిచ్చగాడు ఉన్నాడు, అతనికి కాళ్ళు లేవు. శృంగారం అనే దేవాలయాన్ని ఆనుకొని అక్కడ కూర్చొని భిక్షం అడుక్కుంటున్నాడు. ఏమడుక్కున్నాడండి? మనస్తత్వాలు చూడండి. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఏం చేస్తున్నాడు? భిక్షము అడుగు. ఆలయానికి వెళ్ళటానికి ఇష్టపట్ల, ఆలయంలోకి వెళ్ళటానికి ఇష్టపట్ల, కానీ భిక్షం అడుక్కుంటున్నాడట.
ఏమైనా దొరుకునేమో అనుకుంటే పేతురు యోహానులు ఎక్కుపోతుంటే యా మాకు అని ధర్మం చేయమని అడిగితే పేతురు యోహానులు వాడిని చూచి మా తట్టు చూడమన్నారంట. ఏమన్నారు? మా తట్టు చూడు, వెండి బంగారాలు మా యొద్ద లేవు కానీ మీకు కలిగిందే మాకు కలిగిందే ఇస్తున్నాం అని నీ చెయ్య చాచు అన్నారు. ఏమన్నారండి? నీ చెయ్య చూసారు మనం బెతస్దా కోనేరు దగ్గర లేచి నీ పరుపు ఎత్తుకొని నడువు అన్నట్టుగా నీ చెయ్య చాచాలి. మనం ధ్వజమెత్తుతాం. చూసారని చెప్తున్నాను ఇందాక. టీవీలంటే ధ్వజమెత్తుతాం, మెడ చాచుతాం, ఇష్టపడతాం, ఆనందపడతాం. ఏమంటే ఓపిక లేనా? ఓపిక తెచ్చుకుంటాం. అబ్బో చంద్రబాబు నాయుడు గెలిచేటట్టు ఎంతమంది నాట్యం చేశారు, ఏమండి ఎంతమంది కుంగిపోయారో, వాళ్ళ ధ్వజము దించేశారు. కాబట్టి ఎవరి పేరంటే ధ్వజమెత్తుతారు? దేవుడంటే మనం దుప్పు నీటి వాగుల కోసం ఆశపడినట్లు ఏమండి ఆశపడాలి. ఒక టీవీ ప్రోగ్రాం డబ్బులు ఇచ్చేదో ఓ పలవా పెడితే ఎలాగొచ్చేస్తారో. భోజనాలు కూటం అనండి ఖాళీ ఉంటుందండి అమ్మా. ఆ టెంటో గంటో బయట కూర్చుంటారేక. అప్పుడు వస్తారు సంఘ పెద్దలు, కుల పెద్దలను సంఘ పెద్దలుగా పెట్టుకోవద్దు. సంఘానికి వచ్చి బాగా మంచిగా భక్తిగా ఉన్నోళ్ళనే పెట్టుకుంటేనే అభివృద్ధి చెందుద్ది. లేకపోతే ఇది కూడా కుల సంఘమే అవుతుంది. జీవం గల దేవుని సంఘం అవదు. జీవం గల దేవుని సంఘం అంటే మారు మనసు ఉన్నోళ్ళని పెట్టుకోవాలి తప్ప కుల పెద్దలను పెట్టుకోకూడదు. అలాంటే పెట్టినా నువ్వు రారు. వాళ్ళు అడిగినా నువ్వు వచ్చి మాట్లాడయ్యా అని అనాలి. దేవుని స్తోత్రం. పనికిమాలిన పెద్దలను పెడితే ఆ పనికిమాలిన పెద్దలు ఏమన్నారు? అయ్యగారు ఏం చెప్తే అది చెప్పేసి ఏమండి ఈ పేదవాడిని రాళ్ళు పెట్టి కొట్టి చంపేశారు. అహాబు పేరిటి చీటీ రాసి చాటించి దేవుణ్ణి మనుషుల్ని దూషించాడని ఏమండి చంపేశారు. ఏమండి అన్నీ ఉన్నా లేవు లేవు లేవు. దేవుడిచ్చిన మన్నా ఇస్తున్నా నీళ్ళేవే, కేరాకులు లేవే, దోసకాయలు లేవే. కానీ పేతురు యోహానులు అనలేదు కానీ అండి అలాగా మా యొద్ద వెండి బంగారాలు లేవు కానీ మాకు కలిగిందే అయ్యా. రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ నీ మాట చొప్పున వల వేస్తాం. మాకు ఒక్క చేపైనా దొరకలే. మళ్ళీ ఏడివేంటి? ఓర్పు. మా మాట కాదు, నువ్వు చెప్పావు కాబట్టి నీ కోసము మాకు తెలుసు నీ చేపలో పడవు. రాత్రంతా కష్టపడ్డాం, ఎదురు సమాధానం ఇవ్వలేదు కానీ నీ గౌరవం కోసం నీ మాట చొప్పున లోతుగా నడిపి వేయమన్నావు కాబట్టి ఇప్పుడు వల వేస్తున్నాం. కుడి పక్కన అంటే ఆశీర్వాదానికి గుర్తు. ఏయిగా వల పిగిలిపోయేటట్టు చేపలు దేవుని సేవలో ఆ సేవకుడు చెప్పేటట్టు రాకపోతే విచారణ చేసి ఏదైనా చదువుకున్నప్పుడు కానీ వివాహం చేసేటప్పుడు కానీ అప్పు ఇచ్చేటప్పుడు కానీ అడిగేవాలి. వాడు అప్పు ఇవ్వట్లేదు నాయనా, ఎందుకు నన్ను ఇంత శిక్ష ఉరి పెట్టుకోవాలి నేనా అనుకోవాలి. ఏమండి దేవుడిని అడిగి పెళ్లి చేయాలి, దేవుడిని అడిగి కొనాలి, దేవుడిని అడిగి యెహోవా వద్ద విచారణ చేయకుండా వెళ్ళిపోతున్నావేంటి? హాయి పట్టణం అని హాయిగా వెళ్ళిపోయావు. ఓడిపోయి వచ్చారు. ఎరుకోనే చేయించాం. ఈ చిన్న పట్టణం ఎవరిని అడిగి బయలుదేరావు నువ్వు? ఎవరిని అడిగి? మేఘం కదిలితే కదలాలి, ఆగితే ఆగాలి. కాబట్టి అండి ఇక్కడ అహాబు పేరిట చీట్లు వేశారు. చాలా మంది చెప్తుంటారు, ఆయన అంటున్నాడు నా పేరిట అనేక మంది ఆబుద్ధికులు వస్తారు, రాతి మీద రాతి లేకుండా సమస్తము కూలిపోతాయి అని చెప్తున్నాడు. కాబట్టి కరువులు కాటకాలు ఏమండి వస్తాయి. భూమి మీద ధనము కూర్చుకోవద్దు, అన్యాయ సిరిని సంపాదించుకోవద్దు. ఏం సిరి కావాలి నీకు? పరలోకంలో ధనం ఉంది, అక్కడ సంపాదించుకో అంటే మా యొద్ద ఏమీ లేదు కానీ నీకు కలిగిందే. మా తట్టు చూడమన్నారట. విశ్వాసకర్తయు ఆయన కొనసాగించేవాడైనా యేసు వైపు నేనే వాడి తట్టు చూస్తే ఏం చేస్తున్నారు వీళ్ళు? యేసు వైపు చూసి యేసుతో కూడా ఉన్న వారిని చూసేటప్పటికల్లా వీళ్ళకి కూడా శక్తి వచ్చిందంట. ఏమన్నా చేయి పట్టుకొని దిగ్గున లేచి వాడు లేచి నిలిచి గంతులు వేస్తూ దేవాలయంలోకి వెళ్ళిపోతే
జనమంతా మంటపంలోకి వచ్చేసారంట. అరే అడుక్కున్నాడు కదా, కుంటోడు కదా, వీడిని రోజు మోసుకొచ్చేవాడు కదా, అరే ఇవి ఎలా నుంచున్నాడు ఇప్పుడు, అరే సేవకుల పక్షాన ఉంచున్నాడే, యేసయ్య సేవకుల పక్షాన ఉంచున్నాడే. అప్పుడు వాళ్ళు స్వార్థ చేస్తున్నారు. మీ అధికారులు మీరు అప్పగించారే, దేవుడు ఆయన్ని మృతుడిగా ఉండనివ్వలేదు. ఈ నామం ద్వారా తప్ప ఏ నామం ద్వారా రక్షణ కలగదు అని సాక్ష్యం చెప్పిన వాళ్ళు ఎవరితో ఉండాలి? ఇంటికి వెళ్ళిపోతారా? కాలు వచ్చినాయి కానీ బ్రాందీ షాప్కి, సినిమా థియేటర్లకా? ఏమండి, కొంతమంది డబ్బులు వసూలు చేసి కళ్ళు ఇస్తారంట. ఎవరికి ఇవ్వాలి కళ్ళు ఇస్తే సినిమాలు చూస్తారు, ఏమండి ఇంకా పాపం చేస్తారు. కానీ దేవుడి మందిరంలో దేవుడి కోసం వచ్చిన ఆ దేవుడి పరిధిలో ఉన్న వారికైనా హెల్ప్ చేయాలి. మొదట నీ సహోదరుడు అంటే వాళ్ళు. అర్థమవుతుందా మీకు? ఆకలితో ఉండి ప్రమాద పరిస్థితి ఉండే ఉన్న వాళ్ళకి ఎవరికైనా చేయొచ్చు. చూడండి, అక్కడ ఏమండి అంటే యెరూషలేము నుండి దిగిపోయి అక్కడ దొంగల చేత పడిపోయి ఉన్నవాడిని ఏం చేశారు? కొన ప్రాణాలతో ఉన్నవాడిని యాజకుడు పట్టించుకోలేదు, లేవీయుడు పట్టించుకోలేదు. కానీ మంచి సమరయుడు వెళ్ళి అక్కడ ప్రమాద పరిస్థితి, నేను వాళ్ళకి ఇచ్చానండి వీళ్ళకి ఇచ్చానండి, ఎందుకు ఇవ్వడం? ప్రమాద పరిస్థితి. నువ్వు ఏదైనా రూపాయి ఉంటే దేవుడికి ఇవ్వు, నెక్స్ట్ ఎవరికి ఇవ్వాలి? ఇబ్బందుల్లో ఉన్న నీ చర్చిలో ఉన్న బిడ్డలకు, వారి ఇదురాంటి ఇబ్బందుల్లో, అది 60 సంవత్సరాలు దాటి పరిశుద్ధుల పాదాలు కడిగి సరుగుడు సంశయాలు బూతులు మాట్లాడిన ముసలోడికి చూసివు. అసలు నీ ఇంట్లో ఉన్న నీ అమ్మకే గౌరవించు. మన స్వకీయుల్లో ఉన్న మన ఇదురాలు మనం చూసుకోవాలంట. మొదలు ఎవరు చేయాలి? మందిరంలో అందరు ఎదుటి ఇంకా ఈ అమ్మాయికి నేను చీరలిద్దాం. అసలు నీ ఇంట్లో ఉన్న నీ తల్లిని పట్టించుకోవు. ఏమండి, దేవుడు కన్ను నిర్మించిన వాడు కానకుండునా, చెవిని నిర్మించిన వాడు వినకుండునా. దుర్మార్గులు కట్టిన కాడి మానుకులు కట్లు ఇప్పితే నీ ఆస్తి తెరుస్తా. వాడు కట్టి పెట్టేసి దాసేసి అన్నీ చేసేస్తే నువ్వు ఆశపడి వచ్చి నువ్వు దాసేసి వచ్చి ఆశపడు, నీకు నేను దాస్తా, పరలోకలు ఎత్తాను నాన్న, నీకు పరలోకలు ఎత్తాను, ఇప్పుడు వద్దులే నీకు. దయగల వారి మీద దయ చూపించు. మూర్ఖులు ఎలా వారి కట్టి పెట్టి నువ్వు వచ్చి అడుగుతావు ఇప్పించోడా. నేను ప్రార్థన చేస్తే అందరికీ అవుతుంది అందుకే నా తామర నా గజ్జి రాబోదు, ఇంకోటి ఏదో నాకున్న బలహీనత ఏమి నాకు తగ్గదు. ఎందుకని? ఎదురోడికి నేను ప్రార్థన చేస్తున్నా, వాళ్ళకి జరుగుద్ది. వాళ్ళ విశ్వాసం బట్టి దేవుడికి వారికి ఉన్న సంబంధం బట్టి కార్యం జరుగుద్ది. నేను సేవకునే అభిషేకం ఉంది. కానీ నా జీవితము నేను పరలోకానికి వెళ్తానా, దేవుడికి నా లెక్క నేను చెప్పాను. అర్థమవుతుందా? నేను ప్రార్థన చేస్తే స్వస్థతలు వచ్చినంత మాత్రాన పరలోకి వెళ్తానన్నది కళ. అర్థమవుతుందా? పౌలు గారు ఏమన్నాడు? అనేకులకు బోధించి భ్రష్టుణ్ణి అయిపోతునేమో. అది మనం ప్రార్థన చేస్తే స్వస్థ అవుతుంది కదా అని దేవుడు. అక్రమ చేయవారులారా మీరెవరో నాకు తెలియదు. ఏంటి క్రమం? అరే కాడిమాని కట్లిప్పాలి, న్యాయము కనికరము చేయాలి. పేదవాడికి ఏమండి వాడు ఉండదు అదే ధరించుకుంటాడు, వాడు శపించాడనికి శాపం. గుడ్డివానికి అడ్డమో పెట్టవద్దు, చెవిటివాడిని తిట్టవద్దు. ఎందుకంటే వాడికి తెలియదనా, వాడు బలహీనతలు బట్టి లోకం చేస్తావా? ఏమండి అప్పుడు వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే ఇతర కట్లిప్పి నువ్వు ఆశించింది ఇతరులకి ఆశ తీర్చడానికి పెడితే నీ ఆశలు తీరుస్తా. ఎప్పుడు జబ్బు తగ్గిందండి? వాళ్ళంతా తిరగబడి తిట్టినోళ్లే. ఎవరిని? ఏబుని. కానీ ప్రేమ గల్లోళ్ళే. తిట్టితే వాళ్ళ మీద దేవుడు ఒక్కరితో వస్తే ఏబు ప్రేమ గల ఏబు వారి మీద భలే తిట్టాడు. నా జ్ఞానమే కరెక్ట్ అనలా. నాయన వాళ్ళ మీద కోపించొద్దు అన్నప్పుడు మొత్తం జబ్బంతా. ఇతరుల అవసరాలు నువ్వు తీరిస్తే నీ అవసరత దేవుడు నేను 40 రోజుల కోసం ఉంటానండి, 50 రోజులు ఎంతైనా ఉండుగాక. మనం అందరం దినకరలం అయిపోతే, మనందరం సతీష్ కుమార్లు అయితే మనం కూడా 40 రోజులు ఆయన కూడా ఉంటాడు, ఈ తల్లి కూడా ఉంటుంది. ఏది సతీష్ కుమార్ లాగా దినకర్లాగా అందరూ అయిపోతారు. ఇక ఉపవాసాలతో అయిపోతుంటే కడుపు మార్చుకోవడమేగా. గొప్ప వస్తుంది, కోట్లు వస్తాయి,
ఘనత ఉంటుంది, అందరూ అయిపోతారు. లేదు లేదు, మన బుద్ధి బట్టివే వారి సామర్థ్యం కొలది. ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, వారి సామర్థ్యం కొలది. ఎందుకు డిఫరెంట్ ఇచ్చాడు? పొద్దున్న వచ్చినోడికి సాయంత్రం వచ్చినోడికి ఒకటే కూలి ఇచ్చాడు. 7 గంటలకు వచ్చాడు, తర్వాత ఒకడు 8 గంటలకు వచ్చాడు, 9 గంటలకి వెళ్ళాడు, తర్వాత 12 గంటలకి వెళ్ళి ఖాళీగా ఉన్నారంటే పనికి వెళ్ళండి అన్నాడు. 3 గంటలకు కూడా ఒక 100 మంది ఉంటే వెళ్ళి పొలంలోకి వెళ్ళి ఇక్కడ ఎందుకుంటే డబ్బులు ఏదో అంతే ఎత్తాను వెళ్ళి అన్నాడు. సరే, పొద్దున్న వచ్చినోడికి ధ్యానారం ఇచ్చాడు. అదే 8 గంటలకు వచ్చినోడికి 10 గంటలకు వచ్చినోడికి కూడా ధ్యానారం ఇచ్చాడు. 12 గంటలు ఇచ్చినోడికి ధ్యానారం ఇచ్చాడు. 3 గంటలకు వచ్చినోడు కూడా ధ్యానారం ఇచ్చాడు. ఇక పొద్దున్న వచ్చినోడికి వచ్చింది కోపం వచ్చింది. 3 గంటలు ఇందాక వచ్చాడు, 5ంటికి అయిపోయింది, 2 గంటలు పని చేసి పొద్దున్నింది పని చేశా, నాకు ఎంత ఎక్కువ వస్తుంది అనుకుంటే ఎంత వచ్చిందని అడిగేశాడు. అయ్యా నీకు ఎంత ఇస్తానన్ను, ఎంత ఇస్తే వస్తానన్నో, ధ్యానారము నీకు నాకున్న సంబంధం అది, అంతకు మంచి నేను ఇస్తానని నీకు అనలేదు కదా, నీ డబ్బు నీకు ఇచ్చేసా, నాయన మంచివాడిని, నాకున్న నా సొమ్ము నీ సొమ్ము తీసేమే ఇవ్వట్లా, నేను మంచివాడిని అయినందుకు నీకు కడుపుమంట, వీడు సొమ్ము తీసి వాళ్ళకి పెట్టలా. ఏమండి, వాళ్ళకి కూడా తక్కువ ఇస్తే అరదేనారమో ఏది ఎత్తే కడుపు చల్లగా, నీకు కడుపు మంటగా ఉందా అంటాడు. దేవుడు న్యాయం చూడండి. మనం భద్రంగా ఇచ్చేస్తే బాగున్నాం అనుకుంటాం, భద్రంగా ఇచ్చింది కూడా లెక్క అడిగాడు. వడ్డీ ఏది? ప్రతివాడు తాను గురించి దేవునికి లెక్క చెప్పాలి. ఏ స్థలంలో నాబోతు రక్తము కుక్కలు నాకినాయో ఆ స్థలంలోనే నీ రక్తము కుక్కలు. అప్పుడు దాకా ఏమండి ఆ ఏలియాని పంపరా, ముందర ఏలియాని పంపొచ్చు, అలా చనిపోవాలైనా ఏమని అప్పుడు పంపుతున్నాడు. కొన్ని మర్మాలు ఉంటాయి. ఏది ఎలా జరుగుతుంది? వాడు పాపం బట్టి రాణించుకుంటూ చంపారు అనక, దేవుడు అనేవాడు ఉండి చెయ్యట్టు పెడతాడు అనక. కొంతమందిని అలా చనిపోవాలి, కొంతమందికి క్యారెక్టర్ అంతే, వారి స్థితిగతి. నువ్వు ఆడగెందుకు పుట్టావు, మాకెందుకు పుట్టకూడదంటే అతను అందుకు చనిపోవాలి. నువ్వు ఎలాగ ఆడగ పుట్టావో అతను అక్కడి వరకే ఉండాలి, ఆ కుమారుడిగా, ఆ ఇంటిలో భర్త కానీ అక్కడి వరకు ఉండాలి. కానీ పాపులను మాత్రం అనుకోగా, నా తలంపులు నీ తలంపులు వంటివి కాదు, పరలోకంలో తెలుస్తాయి. మేలు కోసం సమస్తము సమకూడి ఆయన చేయుదంతి నమ్మకమైనది, స్తుతించు. సరే అండి, ఇక్కడ మనం చూస్తున్న ఈ 3 అధ్యాయాల్లో ఈ రకంగా రాతి మీద రాతి లేకుండా అన్నీ పడిపోతాయి. అస్థిరమని అందు ధనమ అందు నమ్మిక ఉంచగా, నీ సహోదరిని అందు నువ్వు ఆ అన్యాయపు సిరి చేత స్నేహితుల్ని సంపాదించుకో, పరలోకంలో ఏమంటే ధనము కూర్చుకో, అక్కడ చిమ్మట కొట్టబెట్టడం కానీ దొంగలు దోచుకోవడం కానీ ఉండదు. మనం తిన్నదంతా మట్టిపాలట, పరులకు పెట్టిందంట పరలోక. అర్థమవుతుందండి? కాబట్టి ఈ రూపాయలు అడుక్కున్న వాడికి ఏమంటే ఇప్పుడు దిగ్గుని లేచాడు, వాడు లేచి నిలిచి గంతులు వేస్తూ దేవాలయానికి వెళ్ళాడు. మొదటి ఈ 3 అధ్యాయుల పేర్లు చెప్తాను. మొదటి రాజులు 21వ అధ్యాయం అండి. ఏమండి, ఇందాక చెప్పా మీకు ఉదాహరణలు, 2 ఉదాహరణలు చెప్పారు, 2 అధ్యాయుల ఉదాహరణలు. ఈ రకంగా మొదటి రాజులు ఏమండి 21వ అధ్యాయం, లోకాసు వార్త కూడా 21వ అధ్యాయం, లోకాసు వార్త కూడా 21వ అధ్యాయమే అండి. అలాగే అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం. ఈ అంకెలకు కూడా థియరీ ఉంటుందండి. ఏమండి, ఈ మొదటి వచనాల్లో ఇక్కడ దేవాలయం కనబడుతుంది, ఇక్కడ అహాబు కోట ఉంది, ఇక్కడ దేవాలయము, ఇక్కడ కూడా దేవాలయము. రెండోది వచనాల్లో ఎక్స్చేంజ్, వాళ్ళు భిక్ష పడుక్కుంటానికి కొంతమంది మనుషులు తీసుకొస్తున్నారు. ఇక్కడ తనొక కానుక పెట్టిలో ఏమండి కానుకలు వేస్తున్నారు. ఏమంటే ఇక్కడ కూడా డబ్బు గురించే. అక్కడ అహాబు ఆ ద్రాక్ష తోటను చూసి, నీ ద్రాక్ష తోట నాకు ఏమండి ఏం చెప్తున్నాడు, నాకు ఇవ్వు. కాబట్టి అండి ఇక్కడ డబ్బులు ఎక్స్చేంజ్ అండి, మారక ద్రవ్యము. పూర్వము ఏం చేసేవారంటే అండి, ఈ రూపాయలు లేనప్పుడు వస్తువునిచ్చి వస్తువు అంటే ఉల్లిపాయలు ఇస్తే మంచి నూనె,
మంచి నూనె ఇస్తే ఉల్లిపాయలు. అలాగా నోట్లతో కాకుండా డెవలప్ అయిన తర్వాత, మానవుడు ప్రగతి సాధించిన తర్వాత ఈ రూపాయలు, ఎక్స్చేంజ్, ఇంకా ఎక్స్చేంజ్ వ్యాపారం, ఇవన్నీ స్టాక్ మార్కెట్లు ఇవన్నీ వచ్చినాయి కానండి. మరి ఆ మొదట్లో అయితే వారు ఆ రకంగా ఏమండి వారు పొందింది ఏంటో చెప్తున్నారు. 3వ వచనంలో ఏమండి వారు ఎక్కడికి వెళ్తున్నారండి? దేవాలయానికి వెళ్తున్నారు. పేతురు, యోహానులు. ఇక్కడ ఎవరు దేనికోసం ఉన్నాడు? భిక్షం అడుక్కుంటానికి ఉన్నాడు. పేతురు, యోహానులు ఎవరి కోసం అండి? దేవుడి కోసం. ఎవరి కోసమో? దేవుడి కోసం. ఇక్కడ నాబోతు చెప్తున్నాడు, నా పిత్రార్జితము. ఏంటంటున్నాడు? నా పిత్రార్జితము అంటున్నాడు. పితృడు కోసం ఉన్నాడు. ఇక్కడ ఏమండి దేవుని కోసం బేదూరాలు ఇస్తుంది. దేవుడి కోసం బేదూరాలు ఉంది. ఏమండి పేతురు, యోహానులు ఉన్నారు. మరి తన తండ్రి కోసం, ఆ దేవుడిచ్చిన ఆజ్ఞ కోసం నాబోతు చెప్తున్నాడు. 3 ఎవరి కోసమో వాళ్ళు అనేది ఉంది 3వ వచనాల్లో. తన జీవితం కానీ, తన ఆహారం కానీ, తనకి ఇంకా ఇప్పుడున్న ఆడపిల్లలైతే, విధురాళ్ళైతే ఇంకా సీరియల్ వదిలిపెట్టట్లా. అవునా కదమ్మా? చూడు, ఏ ఇంట్లోనైనా వాడు ఖాళీ ఇరిగిపోయి ఉంటుంది, పచ్చబాతం ఉంటుంది, ఆ సీరియల్ ఎట్టుకునే చూస్తుంటాడు. మళ్ళీ అయ్యో పాటలు గారు వచ్చారు ప్రార్థన చేసి. ఏది సన్నిధేది? పాటలు గారు ప్రార్థన చేస్తే మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? సన్నిధి నీకు లేదు, అర్థమాన సీరియల్ సన్నిధి. భయం ఉండద్దా? హృదయం అనేది తలుపునొద్ద నేను తట్టాడు, వ్యాధి చేత మంచం ఎక్కించాను, నేను మాట్లాడుతున్నాను, ఆయన మెల్లనైన స్వరము నువ్వు వినటానికి లేదు. ఇంకా ఏడుతుంటాను, నేను ఇంకా నేను తిరుగులేకపోతున్నాను, ఇంకా నేను అందరూ బాగా తిరుగుతున్నారు. ఆఖరిగా 70 ఉంటాయి కూడా, 70 ఉన్నాయి ఏడుతుంటారు. 70 ఉన్నోడు కళ్ళు కనబడకపోతే బాధ. ఏమండి సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభం. ముందల తృప్తిని మించిన సంపద ఎక్కడా లేదండి. తృప్తి లేకే కదా అహాబు ఏం చేశాడు? ఏమండి 4వ వచనంలో మా తట్టు చూడుమని, ఆకర్షణ విశేషత మాట అండి. మా తట్టు చూడుమని అంటే ఇక్కడ అహాబు అలిగాడు, కయ్యూను అలిగాడు. చూసారా? తన ఘనత నిమిత్తం ముఖం చిన్నపుచ్చుకొని అలిగాడు. చూసారా? మూతు ముడుచుకున్నాడంట. ఏంటండి? కొంతమంది మూతు ముడుచుకుంటారు, కొంతమంది స్టేజ్ మీద సౌలు సామాన్లో దాక్కున్నాడు. ఎందుకని? చాలా ఎక్కువ అనమాట. మూతు ముడుచుకున్నాడు. అలాగే ఈమె ఎక్కువగా ఇచ్చిందని ప్రభువు చేత పొగడబడింది. ఏదో ఆకర్షించుకోవాలని అందరూ చూస్తుండగా ఏం లేదు, ఆవిడ ప్రభువు చేత విశేషతగా పొగడబడింది. 3-4లో విశేషం. 4వ 5వ వచనాల్లో విశేషాన్ని తడమడం ఉంది. ఏమండి ఏమైనా దొరికినేమో అని ఎవరు చూస్తున్నారు? ఇక్కడ బిచ్చగాడు చూస్తున్నాడు. అమ్మా ఏం దొరుకుద్దని బతుకుతున్నావో? అమ్మా ఎవరిని ఎదుగుచున్నావు? ఎందుకు ఏడ్చుచున్నావు? అమ్మా ఎందుకు బతుకున్నావు? నాకంటూ ఈ లోకాన ఏమీ లేదయ్యా, ఒకవేళ ఉంటే నీవిచ్చినదయ్యా అన్నాడు. చూసారండి పాట ఆ రక. ఏమండి రాజా నీ సన్నిధిలో నేను ఉండాలేనయ్యా. అటువంటి సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప. లోకంలో కొంతమంది ఆ మనవల కోసం కొడుకు డాక్టర్ అయినా నీకేమి ఉండదు, నీకు శాంతి ఉండదు. పరమాత్మ సన్నిధికి చేరవే మనసా, నీలో ఆత్మ ఉంది, దానికి ఆకలేస్తుంది. దేవుని ఆహారం దొరకట్లా, దేవుని రొట్టె ద్రాక్షారసం దొరకట్లా, పరలోకం వెళ్తామనే నిశ్చేత దానికి లేదు. నీ బ్రిజుల్లో ఉన్నా, నీకు నగలేకున్నా, నీ కొడుకులు భర్త కూడా చేరలేకున్నా, ఏమండి నీ ఆత్మకు శాంతి. అజ్ఞానదు పురుగు, బుద్ధిగల కన్నికలు, బుద్ధి లేని కన్నికలు. అరే ఇంత ఎందుకు అనుకున్నారు? శుక్రవారం ప్రార్థన, బుధవారం ప్రార్థన, రొట్టె ద్రాక్షారసం తీసుకుని ఆదివారం వెళ్తే చాలదా? మేము వ్యభిచారం చేస్తున్నామా? మేము థియేటర్లకు వెళ్తున్నామా? మోసపోకుడి దేవుడు. ఏమండి మన హృదయము ఒక మగవాడిని ఆకర్షించలేదు అని బాధపడ్డామంటే అది వ్యభిచారం.
అర్థమైందండి? అరే నేను నేను ఆ మనిషి అతను లక్ష్య పెడుతున్నాడు, ఈ మనిషి ఇతను లక్ష్య పాపం కాదు. నువ్వు ఇంకేముంది ఏమండి, పాపాన్ని ఆశిస్తున్నావు. అంతే తప్పని తెలియక కొంతమందికి పూర్తిగా తమ పిల్లలు చెడిపోయి గర్భం వస్తేనే పాపం. ఏమి లేదండి, ఫ్రెండ్స్ జాగ్రత్త. వారి హృదయాల్లో మందిరానికి నిలబడట్లేదు. దేవుని స్తోత్రం. 5వ వచనాల్లో తడుముంటాయి. ఇక్కడ తడుముడు ఏంటి అంటే, ఏమైనా దొరికినేమో అని కనిపెడుతుంటే, ఎందుకు నువ్వు భోజనం మానేసావు అని యెజబెల్ వచ్చి అడుగుతుంది. ఏమండి, ఎందుకు నువ్వు భోజనము మానేసావు? ఇక్కడ లక్ష్యత ఏంటి అంటే, ఆ రాళ్ళని కట్టడాలని విశేషంగా ఎంచుతున్నారట. అక్కడున్న కట్టడాలని వారు లక్ష్య పెట్టడం, తడమడము, వెతుకుట అనేది 5వ వచనాల్లో ఉంటే, 6వది వెండి బంగారాలు మాకు యొద్ద లేవంటే రాతి మీద రాతి నిలబడకుండా అన్నీ పోతాయి అని చెప్తుంటే, ఇక్కడ నేను ఇయ్యను, నా వల్ల పడదు అన్నాడు. ఎవరు? నాబోతు అన్నాడు. లేదు లేదు అనేది 3:6లో ఉంటుంది. వాడు దిగ్గున లేచి, ఏమండి, వాడు దిగ్గుని లేచాడు, చేయి పట్టుకొని నజరేయుడైన యేసు నామమున లేచి నిలువంటే వాడు దిగ్గున లేచాడు. ఏమండి, మనులున్న మాణిక్యాలు. ఒక ఆవిడికి చెవి ఏమంటే పుట్టడంతో ఇలా ఉంటే ప్లాస్టర్ సర్జరీకి ఎంత అవుతుంది? ఇప్పుడు 5 లక్షలు కూడా అవుతుంది. మామూలు చెవిలాగా రావాలంటే 5 లక్షలు అవుతుంది. అది కూడా కృత్రిమంగా డూబే. ముక్కులాగా రావాలంటే ఒకడు ముక్కు పోయి పుడతారు. అది ముక్కులాగా రావాలంటే ఎన్ని లక్షలు అడుగుద్ది అడగండి. ఒక కళ్ళు పోతాయి. ఎన్ని లక్షలు ఇచ్చినా కళ్ళు రావు. కాబట్టి ఎంత గొప్ప ధన్యత అండి. మా యొక్క ఏమీ లేవని చెప్తుంటే, ఈ లోకంలో సమస్తము నిలవరైన పట్టణం మనకి ఇక్కడ లేదు. ఉండబోదాని కోసము ఇది. వాడు దిగ్గుని లేచి నిలిచి గంతులు వేస్తూ దేవాలయానికి వెళ్ళాడు. ఎక్కడేసిన గొంగలి అక్కడే అయినట్టు ఉండకూడదు. లేవాలి, నిలవాలి, నడవాలి, గంతులు వేస్తూ పరిగెత్తాలి. ఏం చేయాలమ్మా? ఏమని? మీరు బ్రతికి అభివృద్ధి పొంది స్వాధీనపరచుకోవాలి. ఏం చేయాలి? బ్రతకాలి, అభివృద్ధి పొందాలి, స్వాధీనపరచుకోవాలి. ఏది బ్రతికిందే లేదు, జీవించున్నావు అనే పేరు మాత్రం ఉంది. కానీ నీవు అమ్మా గుణమెరగకుండా వెర్రి ద్రాక్ష తీగలన్నీ తీసుకొని కొండలో వేసుకొని వండుకుంటే తినడానికి పనికి రాలేదు. ఏం జీవం వస్తుందని ఎదుక్కున్నావో ఎండిన ఎముకల్లారా లెండి. నాబోతు చనిపోయాడు. కానీ టయానికి అక్కడ ఎవరిని పంపాడు? స్వాధీనపరచుపోతుండగా, నా పగవాడా, నీ చేతికి నేను చెక్కబడి తినా, దొరుకుతావు సహోదరుడా, దొరుకుతావు సహోదరి. చిన్న చూపు చూసి తమ్ముణ్ణి పిచ్చుకులు పట్టివారు అన్నాడంట. ఎవరండి? హామాన్. వారి ప్రాణం తీయడం పిచ్చుకలు లాంటిదట. ఏమండి, వాళ్ళని శ్రమ కొట్టిన పని ఇంక పెరుగుతుంటే మొదటి శిశువుల్ని చంపేవాళ్ళట. అలా పిచ్చుకుల్లాగానే చూసి శడ్రకు మెషకు అబేద్నెగోల్ని అగ్నిగంధకంలో చేసి దేవుని ప్రజల్ని ఏమండి చిన్న చూపు చూసే అదే విధంగా అయిపోతున్నారండి. ఏమండి, మంత్రసానులకు భయం కలిగిందండి. మనకు భయం లేదా? చావుకుడు అంటే వెకిలితనం. ఏమండి, మంత్రసానులకు రాజుగారు చెప్పిన మాట లేదండి. ఎవరికి భయపడుతున్నాం? రాహాబు వేసిన గుండెలో పగిలిపోతున్నాయి అంటుంటే దేవుని వాక్యాన్ని వదిలిపెట్టి దేవుని మందిరాన్ని ప్రేమించిన వారు, సేవకులకు అడ్డం పెట్టిన వారిని ఏమండి ఆ సాతాను దాయేసే విధంగా తయారు చేస్తే ఏమండి మనం ఎవరిని దాస్తున్నామా? పాపాన్ని దాస్తున్నామా? ఏమండి పేకాటోళ్ళని దాస్తున్నామా? తాగుబోతులను దాస్తున్నామా? ఎవరిని దాయాలి? భయముతో కూడిన నీ పవిత్రమైన ప్రవర్తన వలన భర్తను రక్షించు. కన్ను ఎవరితో పాలివారైతే వాళ్ళు అక్కడికి తీసుకుపోతారు. పొరుగువారి పాపంలో పాలివారు కాబోరు. కాబట్టి నీ శత్రువు ఎద్దైనా తప్పిపోతే తీసుకొచ్చి అప్పచెప్పమన్నాడు.
శత్రువు గాడి అయినా బరువు మైల కింద పడిపోతే దాన్ని వచ్చి ఎమ్మటి ఇడిపించాలంట. శత్రువుది కదా, వాడు రోగం కుదిరిద్దిగా నన్నందుకు దేవుడు భలే. అలాగ అనుకోక, నీ హోదా బట్టి, నీవు ధనం బట్టి అందరి ప్రాణంలో ఒకలాగే ఇచ్చాడు ఆయన. ఏమండి, రాజుగారి ప్రాణం విలువగా ఇచ్చాడా? రాజుగారి చాలా హోదా, అలా భలే పెరిగాడు కాబట్టి, భలేగా గారాభంగా పెరిగాడు కాబట్టి, ఏ స్థలంలో కుక్కలు నెత్తురు నాకినయో నువ్వు అడగొద్దు, నీకు జరగదంతే. ఎందుకని నువ్వు ఇతరులకు అడ్డుపెట్టి నన్ను జాగ్రత్త, అడుగుము నీకు ఈబడును, తట్టుడి నీకు తీయబడును. అడుగు ప్రతివాడు ఎప్పుడు నీ యందు నా మాటలు, నా యందు మీరు నీయల్లా మీకు ఏది ఇష్టమో విన్నన్న చెవిటిపోం. నీతిమంతునికి ఏ ఆపద కలగదు. ఒక వాక్యం అయితే నీతిమంతులకు అనేక ఆపదలు అడుగు మీ ఇస్తానన్నాడు. కానీ మీ యందు నా మాట ఏది? ఆశించింది నువ్వు ఇతరులకు ఇస్తే నీ ఆశ నేను తీరుస్తా. లేదా ప్రమాదం ఉందా, నీ ప్రమాదం తప్పిస్తా. ప్రమాదం నుంచి ఎప్పుడూ తప్పిస్తాలే, నీకు దొరికేటట్టు ఏదో చేస్తాలే. కానీ నీ ఆశలు తిరిగి అభివృద్ధి చెందాలంటే ఇతరులు అడ్డు పెడుతున్నావే, ఆ దుర్మార్గత మానో. నువ్వు అభివృద్ధి ఎప్పుడు పొందుతావు? వాళ్ళు ఎందుకు అభివృద్ధి పొందారు, నువ్వు ఎందుకు అభివృద్ధి పొందవంటే మనకున్న బుద్ధి బట్టి, వాని సామర్థ్యం బట్టి. మనం ఇస్తే ఏమండి, కోతి కొబ్బరికాయ ఇస్తేనంట ఏమండి నేల కొట్టబోయి నెత్తి కొట్టుకుందంట. ఏమండి, ఎవరి బుద్ధిని వారు చూపెట్టుకుంటారండి. కాబట్టి 5 6 అయినాయి కదండి. 7వ వచనంలో వెంటనే అంటే నువ్వు ఇప్పుడు రాజువు కాదా, నువ్వు మగవాడువు కాదా, ఇప్పుడు నువ్వు రాజువు కాదా, ఇప్పుడు దిగ్గున అనేది వెంటనే అక్కడ కూడా ఎప్పుడు జరుగును అంటున్నాడు. ఉంది, అన్నిటికీ కుదురుబాటు కాలం వస్తుంది అమ్మా. ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. అలాగా 7వ వచనాలు మనకు చెప్తుంటే, వారు దేవుణ్ణి స్తుతించి, ఏమంటే దేవుని పేరు చెప్పాడట ఆలయంలోకి వెళ్ళిన నాయన యెహోవా నిసి అని ఆయన పేరు చెప్పాడు. ఏమండి, ఆ దేవుని స్తుతిస్తున్నాడట. ఆహాబు తన పేరిట ఏమండి పుట్టించాడు, తనకున్న సంకతం పేరిట. అనేకులు నా పేరిట మోసం చేస్తారు. 3:8 ఏమండి ఆ పేర్లు చెప్పడం మాట్లాడండి. అలాగా 9వ వచనంలో వారు చాటించి, ఇక్కడ తర్వాత ఏముంది, ఇప్పుడు చాటించి, చూచి, విన్నప్పుడు ఈ 3 చోట్ల వెల్లడే ఉంటుంది 9వ వచనంలో. 10వ వచనంలో జనప్రేరణ. ఏమండి, 10వ వచనంలో జనప్రేరణ. ఇప్పుడు మనం 10 వచనాలే చెప్పుకున్నాం. ఇది చెప్పాలంటే 29 వచనాలు ఉన్నాయి. ఏమండి, ప్రతి వచనము ఇలా కలుస్తుంది. ఏమండి, నువ్వు అప్పగించివి అంటే ఇక్కడ ఏమండి మెఫీషిబోతును అప్పగించారు. అక్కడ సాక్షులు చెప్పారు అంటే ఇక్కడ పనికిమాలిన 2 సాక్ష్యాలు చెప్పారని. ఇక్కడ నాబోతు ఎవరితో పోల్చబడిందండి? యేసయ్యతో పోల్చబడింది. యేసయ్య ఏమండి, ఆయన నోట ఏ కపటమో లేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై కొనుపోబడ్డాడు. లేత మొక్క వలె తండ్రి ఎదుట ఆయన పెరిగాడు. ఏమండి, మరి తండ్రి ఎదుట పెరిగితే తండ్రి ఏమో చెయ్యడ్డు పెట్టలేదే. ఈ నాబోతుని కాపాడలేదు, యేసయ్యను కూడా కాపాడలేదు. రహస్యాలు ఉంటాయి. యేసయ్యను ఎందుకు కాపాడలేదు? నా దేవా నన్నేలా చెయ్యి విడిచితివి. నాబోతుని కూడా కాపాడలేదు, కానీ అన్నీ చూస్తున్నాడు. ఇప్పుడు ఏలియాకు చెప్తున్నాడు. ఏలియాకి వెళ్ళి స్వాధీనపరుచుకోబోతున్నప్పుడు వెళ్ళి అడ్డుపడ్డాడు. చూసుకోండి, అబ్బమ్మ పండు తినేదాకా ఎందుకు అయ్యాడు? అలాగని నువ్వే చేసాం అంటానికి లేదు. మనం శక్తి లోపం లేకుండా చేయాలి. సాతానికి చోటిచ్చి ఏమండి ఇది నిజమా ఎప్పుడు డౌటింగ్ పెట్టేది, టెస్ట్ చేసేది, అస్తమానం పొడులు పెట్టి ఇది కరెక్టా అంటే ఆ మనిషి సస్పెన్సే. ఈ మనిషి మంచిదా కాదని నువ్వు అడుగు. 10 మందిలో ఏమండి 10 మందిలో 6 మంచిది కాదని చెప్తారు నీ గురించి. ఏ మనిషి గురించి అయినా సతీష్ కుమార్ గురించి మంచిగా చెప్తారా?
ఏమండి ఏ పాస్టర్ గురించి అని మంచిగా చెప్తారా? 10 మంది 10కి 10% వచ్చేద్దా? మోసపోకుడి దేవుడు ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుతున్నాడు. కడుపు మంటున్నది. ఇంకా పేదోళ్ళ మీద ఇంకెక్కువ చెప్తారు, ఒంటరోళ్ళ మీద ఇంకా వెంకిలి చేస్తారు. నువ్వు పలసన చేసి చులకన చేస్తే ఆ రక్తమది. వారిని చూడండి, కోడల గురించి చాటుగా చెప్తే, లేనిపోని చెప్తే వాడు డబ్బులు దొంగిలించిన దాంతో సమానం. నువ్వేమీ చేయలేదనుకుంటున్నావు కదా. పెద్ద దొంగ నువ్వు. చిన్న చూపు చూడాలని తెలివిగా ఉంటారండి. పాము ఇరగకూడదు, పాము చావకూడదు, కర్ర తెలివిగా వెకిలి చేస్తుంటారు. కానీ నేను అన్నానా కొట్టమని? నేను అన్నానా? అరే నేనేమని నేను అన్నానా? ఎందుకు చేసా? ఎంత దుర్మార్గురాలు. వాడు హృదయాభిలాష కాబట్టి వీళ్ళు కొంతమంది ఉంటారు వంతపాడే. దయచేసి ఏమండి, నా అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు, అమ్మలు, నా తల్లుళ్ళైనా అదే చెప్తున్నాను. సమయం దేవుడికి ఇవ్వండి. నేను ఒక ప్రత్యేకతగా ఈ 3 అధ్యాయాల్లో ఎవరు ఎందుకోసం బతికారు? దేవాలయం దగ్గరకు వచ్చి కూడా ఆశీర్వాదాలు పొందలేని బిచ్చగాళ్ళలాగా ఉన్నావా? ఏంటి బిచ్చ అంటే? నాయన గేదె పాలు ఇవ్వట్లేదు నాయన, దూడనైనా పేడ ఇవ్వట్లేదు నాయన, ఏమన్నా ఇంటర్మీడియట్ పాస్ చేయించాలి నాయన. ఇవన్నీ భిక్ష. అసలైన కుమారుడు ఏంటి అడుగుతాడు? అయ్యిలారా, రక్షణ పొందుటకు నేనేమి? నా భర్త రక్షణ పొందాలి. నా కుమారుడు ఇంజనీర్ అయితే అవ్వచ్చు కాక, కలెక్టర్ అయినా నా కుమారుడు నశించిపోతాడు. నా తలంపులు వేరా, నీ తలంపులు. ఈ రోజున ఈ వచనం జ్ఞాపం చేసుకోండి. నేను ముగింపులోకి వస్తున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 మామూలుగా చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19లో ఏముందండి? ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో కాగా, చదవమ్మా. కాగా ఇప్పుడు వరకు నువ్వు ఏ పరిస్థితి అయినప్పుడు కాగా దేవుడి సన్నిధికి వస్తేప్పటికల్లా దేవుడు తన ఐశ్వర్యం వేరా, మన ఐశ్వర్యం వేరండి. తన ఐశ్వర్యము, మన ఐశ్వర్యం. మన ఐశ్వర్యం అంటే మోడీ గారి కరెన్సీ, రేపొద్దు నగలో. కానీ దేవుడు ఐశ్వర్యం వేరా. ఏమండి, కువైట్ ఐశ్వర్యము ధ్యానారం, అమెరికా ఐశ్వర్యము డాలరు, అంతే కదండి. మరి దేవుడు ఐశ్వర్యము యెషయా గ్రంథం. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున ప్రతి అవసరత తీరుస్తాడట. అందుకే నీకు వడ్డన పట్టలేదట. నీ బ్యాంకులో బ్యాలెన్స్ లేదు అమ్మా, నీ బ్యాంకులో బ్యాలెన్స్ లేదు. ఉందా? నీ కొడుకు బ్యాలెన్స్లు అకౌంట్లో ఉన్నాయేమో 10 లక్షలు, నీ బ్యాంకులో 25 లక్షలు ఉన్నాయేమో. కానీ ఏంటి ఐశ్వర్యం అంటే? యెషయా గ్రంథం 33:6లో చూడండి. ఏమండి, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు, క్రీస్తు అంటే ఒక అభిషిక్తున్నే నమ్ముకోవాలి, 10 మంది సేవకులు కాదు. మహిమలో నీ ప్రతి అవసరమును, తల్లి గర్భంలో పిండానికి ఎముకలు ఏ డాక్టరు పెట్టడు, తల్లి పెట్టుకోదు. ఎముకలు ఎలాగొచ్చినాయి? అది మహిమ. వర్షం ఎలాగొస్తుంది? అది మహిమ. పంటలు ఎలా పండుతున్నాయి? అది మహిమ. ఈ పంటలే పండాలి, ఈ బ్యాంకులోనే లోన్ ఇవ్వాలి, లేదు ఈ దిక్కు నుండి కాకపోతే వేరే దిక్కు నుండి, అది మహిమ మీద ఆధారపడాలి. ఈ కొడుకే ఇవ్వాలి, లేకపోతే ఈ అక్కే అప్పు ఇవ్వాలి, ఈ దిక్కును కాకపోతే వేరే దిక్కు నుంచి వస్తుంది, అద్భుతంగా వివాహం జరుగుద్ది. ఏమండి, అలా ఉండాలి. మహిమ మీద ఆధారపడాలి. దేవుడు తన యెషయా గ్రంథం 33:6లో ఇక్కడ ఐశ్వర్యం ఉంది చూడండి. నీ కాలంలో నీ ఇమ్మడిది స్థిరముగా ఉండును, రక్షణ బాహుళ్యము, బుద్ధి జ్ఞానము, సమృద్ధి కలుగును. యెహోవా భయము ఐశ్వర్యం. యెహోవా భయము ఐశ్వర్యం. ఏమండి, యెహోవా భయం ఐశ్వర్యం అంటే ఆకాశము తట్టు చూచుటికైనా ధైర్యము. యేసయ్య పోటీ పెట్టాడు, ఇద్దరు ప్రార్థన చేస్తున్నారని చెప్తున్నాడు అక్కడ పోటీలో. ఒక ఆయన ఎలా ప్రార్థన చేశాడు, ఒక ఆయన ఎలాగో ప్రార్థన చేశాడు. ఎవరు ప్రార్థన అంగీకరించాను? మందిరంలో కూడా రాకుండా ఆకాశము తట్టు చూచుటకు ధైర్యము లేక దూరముగా నిలబడి. భయమనే ఐశ్వర్యం, భయమనే ఐశ్వర్యం. భయం ఇవ్వాలని ఉందా? మనం చెప్పేశాను ఊరికినే. మనకి నీకు భయపడు, భయం ఉన్నోడు పాపమా? ఏమండి, భయం ఉన్నోడు పాపం చేస్తాడా? దేవుని మూలంగా పుట్టినవాడు పాపమా చేయడు. చూడండి, భయం ఇవ్వాలనేది కీర్తనలు 90:11 వచనం. భయం ఇవ్వాలని ఉంది ఇక్కడ క్లియర్గా. భయం ఇవ్వకపోతే ఒకరితో వస్తుందంట. ప్రతి క్షణము ఈ దేవుడు చూస్తుంటాడని భయం ఉండాలండి.
ఎవరైతే ఎలా ఉన్నారో వారు ఐశ్వర్యవంతులు, వారు పరలోక సంబంధులు. పేద లాజరు పరలోక సంబంధి. ధనవంతుడు ఎంత బాగున్నా ఏమండి దేవదూతలు వచ్చారు లాజరు మరణం కోసం. మరి ధనవంతుడికైతే సైతానుడు తీసుకెళ్ళాడు. అమ్మా, మనకి ఎంత ఐశ్వర్యం ఉందో. ఏంటి ఐశ్వర్యము? అమూల్యమైన విశ్వాసం. నీ దయ చూపించడమే భాగ్యము. దయాళురు అప్పించేవారు భాగ్యవంతులు. అర్థమవుతుందా? ఇక్కడ భయమే ఐశ్వర్యం అంట. నీ పిల్లలకి ఏమిచ్చావో. ఒక అమ్మాయి అంట, ఏమండి చిన్నపిల్ల బొట్టడు యాపిల్ పళ్ళు ఎవరో ఇస్తే ఇంట్లోకి వచ్చి, అమ్మ ఇగో యాపిల్ పళ్ళు అందంట. యాపిల్ పళ్ళు అంటే మరి పెడతదేమో అని ఒక కాయమా అందంట అమ్మ. అంటే ఎక్కడ అడుగుద్దామని ఆ బుట్టలో ఉన్న 10, 15, 12 పళ్ళు గబగబా ప్రతి పండును కొరికేసి అక్కడ పెట్టేస్తున్నాను. ఎందుకని? ఎంగిలి చేస్తే మళ్ళీ చూసి బుద్ధి, ఇటువంటి బుద్ధి నేర్పానేంటి అని ఏడ్చిందంట. ఏ బుద్ధి నేర్పుతున్నావు అమ్మా? కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, గుండెల్లో గుండె పెట్టి చూడు. డ్యాన్సులు, ప్రేమలు, పెళ్ళిళ్ళు, ఎవరిని ప్రేమించారు, ఎవరిని ప్రేమించుకుంటుంది? ఈయమ్మా మందిరానికి రారే, వాళ్ళ సెల్ ఫోన్లో ఏం చూస్తున్నారమ్మా? నీకంటే తెలివిగలవాళ్ళు, నీకంటే కాములోళ్ళు అమ్మా, మనకంటే. ఎందుకంటే వాళ్ళకి పెళ్ళి కాలేదు కాబట్టి. యూట్యూబ్లో చెప్పకూడదు కానండి, ఎంత దారుణాతి దారుణం. సేవకులు సెల్లల్లోనే ఎలా వస్తున్నాయంటే మామూలు వాళ్ళకి కదిపితే ఎలా వస్తాయో వచ్చి చెప్పక్కర్లా. ఏమండి చూడండి 90వ కీర్తన 11వ వచనము. నీ ఆగ్రహబలం ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిందంట. చెందవలసింది డబ్బాడు బియ్యం కాదు, 100 రూపాయలండి. అది ఇచ్చి పేరు చెప్పాలండి. నా పేరు రాశారా? నేను 5,000 ఇచ్చాను, గోడ మీద రాశారా? మేము కూడా రాయాలి. దేవుడు కూడా అడుగుతాడు, నీకు 50,000 ప్రతి నెల 5,000 ఇవ్వాలి. ఏ నెల ఇవ్వలేదు 5,000. ఎప్పుడో 50 సంవత్సరాలకు ఒకసారి కట్టే మందిరం కోసం 5,000 ఇచ్చావు, గోడ మీద రాయాలి. ఎంత దొంగ అండి, ఎంత దొంగలండి. దీనికోసం మరి గుడికి రాని పెద్దలు, తాగుబోతు పెద్దలు. ఆయనకి చెందవలసిన భయము 5 వారికి చాలు 5 వరహాలు, పిల్లవారికి చాలు పప్పు బెల్లాలు. నీ దహన బలులు నిత్యం కనబడుతున్నాయి, నువ్వు భయం లేదు. బలిత్రా కానీ భయం లేదయ్యా. ఎవడు నా మాట విని వణుకునో వాడిని ధ్వజమెత్తుతారు. ఇలా దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్లు ఆశపడతారు వాక్యం కోసం. బిడ్డను మార్చాలని నరకంలో పడిపోతారు. ఎంత రేట్ ఇది? ఆరాధన చేస్తే చాలదా? మళ్ళీ గుడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ శనివారం రావాలంటే, పిల్ల రావాలంటే, తల్లి రావాలంటే, వచ్చిన బంధువు కూడా రావాలంట. ఆగొచ్చుగా బంధువు కోసం. ఇవాళ ఆదివారం ఏంటి? మంచి వండుకొనే బంధువు వచ్చిందండి, బంధువు కూడా రావాలా? చుట్టుపక్కల ఇదే వ్యాపకం. వాళ్ళు చూడండి ఎంత భయం ఉందో. రాజుగా చేస్తానంటే ఒప్పుకోడంట. నిన్న గొప్ప భాగ్యం చేయించుకున్నాడంటే. ఎవరండి? అది భాగ్యం. నా తలంపులు నీ తలంపులు వంటివే, దేవుడి తలంపు ఎవరిది? మోషే. రాజుగా వద్దు నాకు, క్రీస్తు ప్రజలతో శ్రమ అనుభవించడం నాకు మేలు. ఏమండి? భయం ఇచ్చిన వారికి ఏమొచ్చిందో చూడండి. భయం ఇవ్వకపోతే ఉగ్రత వస్తుందట. అపోస్తుల కార్యాలు 2:43 భయం ఇచ్చారట. నెక్స్ట్ కొలసీ 2:2 ఎవరో ఆయన పట్టుకోండి. అదే ముగిస్తున్నానికే చెప్పేది. కొలసీ 2:2 అపోస్తుల కార్యాలు 2:43 చూడండి. అప్పుడు ప్రతివానికి ఏం కలిగిందండి? ఇప్పుడు కరోనా కలిగితే ఎలాగ విస్మయం చెందారో భయం కలిగిందంట. చాలా స్థిర ఆస్తులు ఇచ్చారట. ఈ స్వస్థత వస్తే అందరూ గుంపులకి ఎలాగొచ్చారో స్థిర ఆస్తులు ఇచ్చి ప్రతివాడు బాప్తీసం పొందేశాడట. అన్నయ్య సభ్యులు లాంటి వారే పొలం అమ్మేసి బాప్తీసం పొందడానికి వచ్చేశారు. ఇచ్చేటప్పటికల్లా కొంత దాచుకొని ఇచ్చాడు. ఇంతకేమేవా? నీ తమ్ముడేని ఏ వేలు ఎక్కడ, ఎటువంటి మాట్లాడుతున్నావు ఏమో నాకు తెలియదు. యూట్యూబ్ వాళ్ళు చేశారు. చెడ్డ మాటలు మాట్లాడక, అబద్ధాన్ని అడ్డు పెట్టుకొని ఆశ్రయంగా నడవక. ఏమండి చూడండి ఏమంటాడు? భయము కలిగెను
మహత్కార్యాలు, అది నీకు అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. ఎవరికో జరిగితే నువ్వు చెప్పక, నువ్వు ప్రార్థన చేసినా అవి చెప్పక, అక్రమం చేయవారులారా క్రమం చేస్తేనే చెప్పు. నీ నామను అద్భుతాలు చేయలేదా చెప్పక, నీ బతికేంటో చెప్పు. ఎవరికి అన్యాయం చేసావో చెప్పు, ఎవరు కట్టు పెట్టావో చెప్పు, ఎన్ని టక్కరేషాలు చెప్తున్నావో చెప్పు, ఎన్ని నక్కేషాలో చెప్తున్నావో చెప్పు. ఎవడు నాశనం అవ్వాలని, ఎవడు తండట్లేదని, ఎవడు దుర్మార్గం చేయట్లేదని వారిని తరుగుతున్నావో చెప్పు. అప్పుడు వచ్చి ప్రార్థన చేయి. నీ రాతి మనసుకి అది అడ్డమైపోతుంది అనేది కూడా తెలియదు. చిలక ప్రసంగాలు నేను చేసేస్తే అయిపోద్దండి. కన్నును నిర్మించిన వాడు కానకుండునా, చెవిని నిర్మించిన వాడు ఏ స్థలంలో నాపోతు రక్తము ఏమండి కుక్కలు నాకినాయో ఆ స్థలంలో మళ్ళీ కుక్కలు నాకినాయి. ఏమండి ఎవరు గురు చూడకుండా కొట్టిన పానం మొత్తం కప్పుకున్న కవచం కీలి మీద దగ్గరికి తల్లింది. ఏమండి ముందుగానే ప్రవక్త చెప్పాడు, తప్పించుకుందారు అనుకున్న దెబ్బ తగిలింది వెనక్కి వెళ్ళిపోదామని వెళ్ళిపోతుంటే వేసులు స్నానం చేస్తున్న దగ్గర ఆ ఏమండి రథం కడిగి అవి కడుక్కుంటే ఇప్పటికల్లా ఏమండి ఏమైంది, అది కుక్కలు వచ్చి నాకి యజబేల్ని ఏమండి గుర్రాల చేత తప్పించారు. జాగ్రత్త. భయమే ఐశ్వర్యము. కొలసి 2:2 ఇందా చెప్పాం కదండి. మీ కొరకు లౌదే వరకు ఎంతగా పోరాడుచున్నానో తెలుసుకొని కోరుచున్నాను, వారు ప్రేమ ఎందు అతకబడి చదవమ్మా. కొలసి 2. మనం ప్రేమ ఎందు అతకబడి ఇతరులతో అతకబడి ప్రార్థన చేయాలి. ఏమండి నేను ఒక్కడినే నా నడుము నా తండ్రి నడుము కంటే గొప్పది, పక్క ఏళ్ళు బడయ్యేళ్ళు. ఎదరోడు బాధ ఏంటో పెద్దలకు తెలుసు, వాళ్ళు చెప్పారు. ఎదరోడు బాధలు తెలుసుకొని పెద్దలు చెప్పిన మాట రెహబామిల్లా ఎండో పక్కన వాళ్ళు చెప్పింది నవ్వులాటలు, వెకిలితనాలు, వీలుంది కదా అనాథ కదా అని చేస్తే ఏమండి జాగ్రత్త అండి. కాబట్టి గ్రహింపని ఐశ్వర్యం. సిలువ మీద దొంగ అన్నాడు, మనకు అయితే ఇది న్యాయమే, ఈయనే పాపమో గ్రహింపు. నువ్వు దేవుడికి భయపడవా? ఆయన దూషిస్తుంటే ఈయనకి భయం వేస్తుంది. గుండెలు బాదుకొని గ్రహింపుతో ఏడుస్తున్నాడు. ఏమంటే పరిసడికి భయం లేదు, సూటుపోటు మాటలు. దేవుని మందిరానికి వచ్చాడు, నోరు మూసుకో, భయం కలిగి నువ్వు భయం ఇచ్చావు అనమాట. అప్పుడు నువ్వు ఐశ్వర్యవంతురాలన్నమాట. నీ అకౌంట్లో డబ్బులు లేకుండా అయిపోతున్నావు. ఓ వాగుతావు, ఓ మాట్లాడతావు, ఓ ఎదురు తిరుగుతావు. అకౌంట్ ఖాళీ అకౌంట్. నువ్వు ఎప్పుడు మాట్లాడావో ఖాళీ అకౌంట్ అయిపోయే. త్యాసులో తోసుగా నువ్వు తక్కువ అవుతున్నావు అన్నాడు. దేవుడితో సమానంగా ఉండాలని, నేను విచారణ కాదు దొంగన కాదు అనుకున్నాడు, కానీ దేవునితో సమానంగా ఉండాలి. అధ్యక్షుడు వస్తున్నప్పుడు నా విలువ తగ్గిపోతుందని అనుకున్నాడు. కయ్యను ఎంతో కష్టపడి డబ్బిచ్చి ఏమండి ఏం చేశాడు, వెలపెట్టే అర్పణ వేశాడు, కానీ అది దేవునికి అనుకూలంగా లేదు, అంగీకరించలేదు. దేవుడు కూడా బతిమాలాడు, మొహం చిన్నబుచ్చుకోవద్దు అబ్బాయి. ఏమేలతో మాట్లాడినట్లేదు బైబిల్లో. కయ్యలతోనే మొహం చిన్నబుచ్చుకోవద్దు, నాకు అంగీకారం కాదు, కానీ నువ్వు బాధపడకే, మొహం చిన్న అలాగ బిగించుకున్న గొప్ప గొప్ప. ఈ లోకంలో డబ్బు కోసం కానీ ఆడపిల్ల కోసం కానీ మొదటి మర్డర్ జరగల. ఎచ్చు కోసం, ఎచ్చు దగ్గరే సాతాను పుట్టాడు. ఎచ్చు దగ్గరే యేసయ్య నేర్చుకున్నది ఎప్పుడు? శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. యేసయ్య చెప్పిన ఫస్ట్ మాట కూడా ఆత్మవిషయంలో దీనులైన వారు మంచి నేల మీద పడే నేల. మంచి నేల ఎలాగవుతుంది? నీళ్ళతో తడబడి బీడి పొలాల్లో విత్తనాలు దున్నాలి, కష్టాల చేత దున్నుతాడు. బీడి పొలాల్లో విత్తనాలు వేయకూడదు, ముండ్ల పొదల్లో విత్తనాలు ఏ అడ్డుపడుతున్నాయో అన్ని తీసేయాలి. అది ఇప్పుడు 100 అంతలు, 30 అంతలు, 40 అంతలు. ఒకవేళ చెట్టు ఉంది కానీ ఫలాలు లేవేమో శపిస్తాడు. జాగ్రత్త. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మని నీకు ఆయుష్ ఇస్తున్నాడు. ఏమని? ఫలించే చెట్టు వలె మీరు ఉండాలి. తీగులు మీరు ద్రాక్ష వలె, నాకు వేరుగా ఉండి మీరేమి, నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్ష. పిల్లలు భోజన బల చుట్టూ ఒలివా మొక్క కొరైట పంపుతారు. ఎక్కడ ఫలిస్తుంది?
ఏమండి? ఒలివ మొక్కలంటే తండ్రిని ఆరాధన చేసుకొని తండ్రి దగ్గరే ఉంటారు. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లల్ని చూస్తావు, ఇశ్రాయేలు మీద సమాధానము. ఎవరైతే భయమిచ్చారు, ఎవరైతే గ్రహింపించారు, ఎవరైతే ఇటువంటి నరకం నుంచి తప్పించబడాలని అమూల్యమైన విశ్వాసం ఉందో, ఇతరుల అవసరాలు తీర్చాలనే దయ అనే ఐశ్వర్యం ఉందో, వారి అవసరాలు తీరుతాయి. చివరిగా నేను చెప్పేది అయిపోయింది. మనుషుడు ఏమిత్తుకుంటాడు ఆ పంట కోస్తాడు. దశంభాగం యెహోవా సొమ్ము. మరి దశంభాగం ఇస్తున్నారంటే ఇవ్వలేకపోతున్నారు. దాని గురించి నేను చెప్పట్లేదు కానండి. ఇంకోండి, సమయం ఏం చెప్పాడంటే నీ ధనం ఎక్కడున్నో నీ మనసు అక్కడే ఉన్నాడు. మొహం చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయారట. నువ్వు అన్నీ పాటిస్తున్నావు కానీ అన్నీ అమ్మేసి వచ్చి రమ్మంటే ఎవరైనా చిన్నపుచ్చుకుంటారు. కానీ నువ్వు ముందు చేయవలసింది ఏంటంటే, ఇక్కడ ధనం ఎక్కడున్నో మనసు ఎక్కడున్నో ఉన్నదానికి రివర్స్ ఏంటంటే నీ మనసు ఎక్కడున్నో నీ ధనము అక్కడున్న. కాబట్టి మనసు 2 గంటలు పెట్టు, ధనం కూడా ఇక్కడికి వస్తుంది. మనసు దేవుని విషయంలో 2 గంటలు, ఒక అరగంట పాటలు పాడుకో, ఒక అరగంట ప్రార్థన చేసుకో, ఒక అరగంట వాక్యం చదువుకో, ఒక అరగంట వాక్యం చూడు, కాబట్టి విను. ఏదో రకంగా దేవుళ్ళలో 2 గంటలు గడుపు, ఆటోమేటిక్ డబ్బులు వస్తాయి. అంతేగాని నువ్వు అసలు 5 నిమిషాల ప్రార్థన వాళ్ళకి డబ్బులు లేక దొంగెత్తులేస్తారు. ఇక ఎప్పుడైతే 2 గంటలు నువ్వు మనసు నిలిపావో పోతే పోనీ అంటావా, ఇవి వస్తాయి. ముందల భయముతో కూడిన నీ పవిత్రమైన ప్రవర్తన వలన భర్తను రాబట్టుకోవాలి. నీలో ఉన్న భయాన్ని ఎవరు చూస్తారండి? భర్త చూస్తాడంట. ఎంత భయపడుతుందో, ఎంత నియమం ఉందో, బూతు మాట్లాడదు, ఎంత ఒద్దిగ్గా ఉంటుందో, సీరియల్ చూడదు, పోకిరి మాటలు మాట్లాడదు, నేను ఎంత హింస పెట్టినా ఎంత భయం. ఈ భయాన్ని చూసి భర్త కూడా వస్తాడంట. ఉండాలేదా? 1 పేతురు 3:1 భయముతో కూడిన నీ పవిత్ర ప్రవర్తన వలన భర్తను రాబట్టవచ్చు. అదండి భర్త వస్తానికి కూడా వీటన్నిటికీ ఒకటే పాయింట్, భయం ఇవ్వండి, సమయం ఇవ్వండి, గ్రహింపు ఇవ్వండి. అయిపోయింది. ఏమని శతాధిపతి అన్నాడు, నేను ఒకడు రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. శతాధిపతి అన్నాడు, నా ఇంటికి వస్తానికి నేను యోగ్యుణ్ణి కానని భయం కలిగి ఉన్నాడు. రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు అంటే సైనికుడు రమ్మంటే రావాలి, పొమ్మంటే. ఈ గ్రహింపు ఉంది కానీ ఆయన మాత్రం భయము గ్రహింపు ఉన్నాయి. కాబట్టి శతాధిపతికి యేసయ్య ఆశ్చర్యపోయి పొగిడాడు. ఇశ్రాయేల్లో కూడా ఇటువంటి మరి యేసయ్య చేత పొగడబడేవాడుగా ఉండాలి. కానీ యేసయ్య ఎవరిని పొగిడాడు? బీది దూరాలని. మిగతా వాళ్ళు 10,000 ఇచ్చారు. కానీ ఏమీ మిగుల్చుకోవేంటమ్మా నువ్వు, తినటానికి ఏమీ లేదే అని గణపరిచాడు అందరి ఎదురుగా. చూస్తున్నాడు ఆగరణ చూసిన కన్నులు. నువ్వు విత్తనం వేయదగిన స్థలంలో కూడా నువ్వు ఎమ్మడించిన ప్రేమను నేను మరవను, ఎంతకు ప్రతిగా రెట్టింపు ఘనతిస్తాను. ఏ తగులు నీ గుడారమో సమీపించను, అపాయమేమి నీతిమంతుణ్ణి యెహోవా ఆకలి కొనినీయుడు. ప్రార్థన చేస్తున్నాడు.